ఎంబసీ పేరుతో పాక్ చేసిన పాపపు పనులు అన్నీ ఇన్ని కావు. ఇండియాలో రాయబార కార్యాలయాన్నే గూఢచర్య హబ్గా వాడేసింది దాయాది. ఇండో పాక్ ఉద్రిక్తతల తర్వాత దేశంలో అరెస్టైన గూఢచారుల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ పాపాత్ములే. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ ప్రభుత్వం దేశంలోని గూఢచర్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలో ఉంటూ కీలక సమాచారాలను శత్రు దేశాలకు, ఉగ్రవాదులకు చేరవేస్తున్న ద్రోహులపై ఉక్కుపాదం మోపుతోంది. మరి ఇప్పటికే పదుల సంఖ్యలో పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో వ్యక్తి అరెస్ట్ అవ్వడం దేశ భద్రతకు పెను సవాళ్లు విసురుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఇంకెంతమంది దేశద్రోహులు ఉన్నారు? భారత్లో భయపడుతున్న పాక్ గూఢచారులు. గూఢచర్య నెట్వర్క్ పై అధికారుల ఉక్కుపాదం. తాజాగా రాజస్థాన్ డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్ట్. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేశాడు అనే ఆరోపణలపై రాజస్థాన్ డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ ను నిఘా సంస్థలు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్ కు చెందిన మహేంద్ర ప్రసాద్ గా అధికారులు గుర్తించారు. అతను డిఆర్డీఓ సంస్థకు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహేంద్ర ప్రసాద్ పై నిఘా పెట్టిన అధికారులు అతని కదలికల్లో అనుమానాలు గుర్తించారు. అనంతరం అతను భారత్ అణు పరీక్షల కీలక ప్రదేశాలను పాక్ కు లీక్ చేసినట్లు అనుమానం రావడంతో అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా అతను సున్నితమైన సైనిక సమాచారాన్ని లీక్ చేశాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని చందన్లో ఉన్న ఈ కేంద్రం పరీక్షా కార్యకలాపాల సమయంలో ఉన్నత స్థాయి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, సీనియర్ సైనిక అధికారులకు క్రమం తప్పకుండా ఆతిథ్యం ఇస్తుంది. నిఘా సమాచారం, నిరంతర నిఘా తర్వాత అతని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అతని మొబైల్ చాట్ల నుంచి గూఢచర్యానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కనుగొనబడ్డాయని అధికారులు తెలిపారు. లీక్ అయిన డేటా స్వభావం, దాని సున్నితత్వం, ఉల్లంఘన వ్యవధి ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. కాగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 14 మంది గూఢచారులను అరెస్ట్ చేశారు పోలీసులు. పంజాబ్లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైంది. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోంది. మే 4న పంజాబ్లోని అజ్నాలా, అమృత్సర్లకు చెందిన ఫలక్ షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫోటోలు, బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ కాంపుల లొకేషన్లు తదితర సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చేరవేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మే 11న పంజాబ్లోని మల్లేర్ కోట్లకు చెందిన గుజాలా అనే యువతి యామిన్ మహ్మద్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేసి ఇటీవల బహిష్కరణకు గురైన ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రహస్య సమాచారం చేరవేతకు బదులుగా ఆన్లైన్లో డబ్బు పొందుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 15న పంజాబ్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని, బలగాల కదలికలను, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పంజాబ్ డీసీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఇదే రోజు హర్యానాలోని పానీపత్ జిల్లాలో 24 ఏళ్ల నౌమాన్ ఇలాహీ అరెస్టయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని కైరానాకు చెందిన అతడు ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
మే 16న హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన దేవేందర్ సింగ్ అరెస్టయ్యాడు. ఆయుధాలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతడు గతేడాది పాకిస్తాన్ కు వెళ్లాడని, ఈ క్రమంలోనే అక్కడి నిఘా వర్గాలతో పరిచయం ఏర్పరచుకుని వారితో టచ్ లో ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. పటియాలా కంటోన్మెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంపినట్లు అతడు అంగీకరించాడని కూడా అన్నారు. అలాగే హర్యానాలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లవచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో డానిష్ తో ఆమె టచ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. పహల్గాం ఘటనకు ముందు అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. మే 17న హర్యానాలోని నొహు జిల్లాలో 26 ఏళ్ల ఆర్మాన్ అరెస్టయ్యాడు. పాక్ హైకమిషన్లోని ఉద్యోగి ద్వారా భారత సైన్యం ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నొహు పోలీసులు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. మే 18న సరిహద్దు అక్రమ రవాణా, గూఢాచర్యం ఆరోపణలపై షహజాద్ అనే వ్యక్తిని ఆదివారం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో మొరాదాబాద్ యూనిట్ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని తెలిసింది. అనేకసార్లు పాక్కు ప్రయాణించి సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపించింది. అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున గూఢాచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పఠాన్ ఖాన్ 12 ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు తరలిస్తున్నాడు అని అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బంది కాపలా ఉన్న ప్రదేశంలో భూమి కూడా ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం జైసల్మేర్ కు చెందిన పఠాన్ ను అరెస్ట్ చేసింది. 2013 నుంచి భారతదేశ సరిహద్దు భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు తరలిస్తున్నాడు అని అధికారులు భావిస్తున్నారు. మార్చి 18న అతన్ని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా ప్రశ్నించిన తర్వాత అధికారికంగా అరెస్టు చేసినట్లు నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. పఠాన్ ఆపరేషన్ 2013లో పాకిస్తాన్ కు వెళ్లినప్పుడు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. అప్పుడే ఐఎస్ఐ కార్యకర్తలు తమ మొదటి చర్యను తీసుకున్నారు అని ఆరోపించారు. ఐఎస్ఐ అధికారులు అతన్ని డబ్బుతో కొనేశారు. ఆ తర్వాత అతనికి గూఢాచర్య శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి అతను ఐఎస్ఐ నిర్వాహకులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడు. జైసల్మేర్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం నుంచి సున్నితమైన రహస్య సమాచారాన్ని పంపుతున్నాడని దర్యాప్తులో తేలిందని అగర్వాల్ తెలిపారు. మన దేశంలోనే ఉంటూ మన తిండే తింటూ ఉగ్రదేశమైన పాకిస్తాన్కు సహాయం చేస్తున్న గూఢాచారులను ఉరితీయాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. డబ్బు కోసం సొంత దేశాన్నే మోసం చేస్తున్న వారిని వదలకూడదు అన్న వాదనలు కూడా ఉన్నాయి. మరి చూడాలి భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో.